అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై సుంకాల యుద్ధం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్టు తలాడించిన దేశాలపై సుంకాలు విధిస్తూ పరోక్షంగా బెదిరింపులకు దిగాడు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కోపంతో భారత్ పై అడ్డదిడ్డంగా సుంకాలు వేస్తూ పోతున్నాడు. ముందుగా 25% సుంకాలతో పాటు పెనాల్టీలు విధించిన ట్రంప్ తాజాగా మరో 25% పెంచి 50%కి ఫిక్స్ చేశారు. మొత్తంగా మన దేశంపై 50% సుంకాలు విధించాడు ట్రంప్. దీనివల్ల కేవలం ఇండియా ప్రజలకే కాదు, అమెరికన్ పౌరులకు కూడా ఇబ్బందే. భారత వస్తువులపై ట్రంప్ విధించిన ఈ సుంకాల వల్ల పౌల్ట్రీ వ్యాపారులకి ఎంతో నష్టం వాటిల్లుతోంది. అయితే ఈ పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. నేరుగా ఈ విషయం గురించి ప్రస్తావించకపోయినా పరోక్షంగానే అమెరికాకు సమాధానం చెప్పారు. రైతుల ప్రయోజనాలపై ఎప్పటికీ భారత్ రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఒకవేళ ఈ వైఖరి కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినా దేశ ప్రయోజనాల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన గట్టిగా తేల్చి చెప్పారు. దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగానే ఆయన రైతుల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా అమెరికాతో వాణిజ్యం, టారిఫ్ల అంశం గురించి పరోక్షంగా స్పందించారు. రైతుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని, రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎప్పటికీ రాజీ పడమని వెల్లడించారు. రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఎంత పెద్ద మూల్యాన్ని అయినా చెల్లించేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. భారత్, అమెరికా మధ్య 5 రౌండ్ల వాణిజ్య చర్చలు విఫలమైన తర్వాతే ట్రంప్ భారత్పై సుంకాన్ని 50%కి పెంచుతున్నట్లు ప్రకటించారు. అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పు చేసిన పంటలు వంటి వివిధ వస్తువులపై సుంకాల రాయితీలు ఇవ్వాలని భారత్ను డిమాండ్ చేసింది. అయితే ఈ రంగాలపై భారతదేశానికి సున్నితమైన వైఖరి ఉంది. భారత్లో వ్యవసాయం అనేది కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో నడిచే వ్యాపారంలా కాకుండా కోట్లాది మంది చిన్న రైతుల జీవనోపాధికి సంబంధించిన విషయంగా చూస్తోంది. మన దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉండటంతో చిన్న రైతులను కాపాడటానికి, ఆహార భద్రతను నిర్ధారించడానికి సుంకాలు తప్పనిసరి అని భారత్ వాదించింది. గతంలోనూ ఈ విషయంపై ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అమెరికా తీవ్రంగా ఆగ్రహించినట్లు తెలుస్తోంది. ఇది మాత్రమే కాకుండా భారత్, రష్యాతో వ్యాపారం చేయడాన్ని కూడా యుఎస్ జీర్ణించుకోలేకపోతుంది. ముఖ్యంగా ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్ద చమురు కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్పై సుంకాలను రెట్టింపు చేసింది. ఈ టారిఫ్లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ముఖ్యంగా రొయ్యలు, జంతు సంబంధ ఉత్పత్తులపై అదనపు భారం పడింది. ఈ సుంకాల విధింపుకు ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వైఫల్యం వల్లనేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో దేశంలో దౌత్య విధానం దారుణంగా పతనమైందని ధ్వజమెత్తారు. ట్రంప్ విధించిన 50% సుంకాలు అమల్లోకొస్తే భారత ఆర్థిక వ్యవస్థపై 3.75 లక్షల కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు. దీనివల్ల చిన్న పరిశ్రమలు, వ్యవసాయం, ఫార్మా, వస్త్ర పరిశ్రమలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.